సో, ఇప్పుడు అందరికంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫుల్ ఆన్ హైఫైలో ఉంటారు అని వింటున్నాము. ఎందుకు? అంటే రియల్ ఎస్టేట్‌లోనే డబ్బులెక్కువుంటాయి అనేది వాస్తవమా? లేకపోతే అది మిత్ ఆర్ ఫ్యాక్ట్? రియల్ ఎస్టేట్లో అన్నిటికంటే డబ్బు ఎక్కువ ఉంటుంది అనేది 100 కాదు 200% వాస్తవం. హ్మ్. ఎందుకంటే నేను గతంలో ఎవరి కూడా దగ్గర? చాలాసార్లు కొన్న సో వాళ్ళ దగ్గర, అమ్మిన వాళ్ళ దగ్గర. సో కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు డబ్బు సంపాదించే ఏకైక ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఓకే. ఒకరి విలువైన ఆస్తిని ఇంకొకరి విలువైనగా పెట్టుబడిగా మార్చడమే రియల్ ఎస్టేట్. సో హ్మ్. అందుకే రియల్ ఎస్టేట్ లో అనేది ఎక్కువ డబ్బు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మా గురువు నేను రియల్ ఎస్టేట్ లోకి వచ్చినప్పుడు నాకు నేర్పించింది ఏంటంటే ఎలాంటి ప్రోడక్ట్ అమ్మితే అలాంటి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10 రూపాయల మీరు వాటర్ బాటిల్ అమ్మారనుకోండి, మీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది దాంట్లో? 1 రూపీ 2 రూపీ. వందలలో అమ్మితే వందలలో ప్రాఫిట్స్ ఉంటాయి, వేలల్లో అమ్మితే వేలలో ప్రాఫిట్స్ ఉంటాయి, లక్షలలో అమ్మితే లక్షలలో ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే మనం ఎలాంటి ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంది? హై టికెట్ బడ్జెట్ అది. సో ఎక్కువ సంబంధించిన మనం అమౌంట్ పెడుతున్నాం కాబట్టి లక్షల్లో కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి దాంట్లో వచ్చేటప్పుడు 1% 2% కమిషన్ అయినా సరే అది కూడా లక్షల్లో కోట్లలో ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఏంటంటే పుష్కలమైన డబ్బు ఉంటుంది. అండ్ ఆ డబ్బు ఎవరి దగ్గర బాగా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, కొంటూ ఉంటారు, 5 years 10 years హోల్డ్ చేసి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర, కొందరు బిల్డర్స్ దగ్గర, డెవలపర్ల దగ్గర, వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొని దాన్ని లేఅవుట్స్ గా మార్చి అమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, దాన్ని డెవలప్ చేసి అమ్మేవాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసి అమ్మేవాళ్ళు. సో వాళ్ళు సెగ్మెంట్ మారే కొద్దీ దాంట్లో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత టైం వెయిట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్ అవుట్పుట్ బయటికి ఇస్తున్నారు, దీన్ని బేస్ చేసుకొని ప్రైజెస్ మారుతుంటాయి. సో వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎకరాలలో అమ్మేటప్పుడు ఎకరాలలో వచ్చే ప్రాఫిట్ వేరే ఉంటుంది, ప్లాట్స్ అమ్మేటప్పుడు ప్లాట్స్లో ప్రాఫిట్ వేరే ఉంటుంది, హ్మ్. ఒకవేళ కన్స్ట్రక్షన్లో అయితే దాని ప్రాఫిట్ వేరే ఉంటుంది. సో మనం ఎలాంటి ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాం అన్నది. సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే కరిగిపోనిది తరిగిపోనిది అరిగిపోనిది ఏదైనా ఉందంటే అది ల్యాండ్. సో ల్యాండ్ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఓకే.